దేవుడి మీద నీకున్న నమ్మకం ఏంటి? నిజంగా నువ్వు దేవుణ్ణి 100% నమ్మావా? పూర్తిగా ఈరోజు మన విశ్వాసులం అని చెప్పుకుంటున్నామండి. ఏం విశ్వాసులం? సంపూర్ణంగా నమ్మారా దేవుణ్ణి? సంపూర్ణంగా దేవుడి మీద ఆధారపడ్డారా? సంపూర్ణంగా దేవుని నమ్మి ఉంటే, సంపూర్ణంగా దేవుడి మీద ఆధారపడి ఉంటే, నీ జీవితంలో నా జీవితంలో వచ్చే చిన్న చిన్న వాటికి కురింగిపోవటమా, నిరాశ పడటమా? నో. క్రైస్తవుడు అంటే చావుకు భయపడనివాడు. చావుకు భయపడని క్రైస్తవుడు సమస్యలకు భయపడతాడా? సమస్యలకు గజగజ వణికిపోతాడా? సమస్యలకు పారిపోతాడా? ఒకవేళ నువ్వు గాని సమస్యలకు పారిపోతున్నావు, సమస్యలకే గజగజ వణుకుతున్నావు, భయపడుతున్నావు అని అంటే ఎక్కడో నీకు దేవుడి మీద అపనమ్మకం ప్రారంభమైంది. అంతే, 100%. మనం ఎవరికండి? జీవం కలిగిన దేవుడు నాతో ఉండగా అంటాడు కదా, దేవుడు నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవడు? నాకు విరోధి ఎవడు? జీవం కలిగిన దేవుడు నా వెనకాల ఉన్నాడు. సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నా పక్షాన ఉన్నాడు. ఆయనే చూసుకుంటాడు నాకేంటి అని నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే. ఆయన మన పనులన్నీ ఆయన చేసుకుంటూ మన వెనకాల వస్తాడు.